నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారు, నిజమేనా గురుగారు? నిజమేనమ్మా. మంత్రం చదవగానే చింతకాయ రావటం కాదు అక్కడ అర్థం. ఎప్పుడో ఒకడెవరో పూర్వకాలంలో ఏదో అంటే ఆ చింతకాయలు రాలని అనుకుని చింతకాయ. మంత్రాలకు సుఖాలు కూడా కలుగుతాయి. మంత్రం అంటే ఏమిటి అసలు? చింతకాయలు రాలుతాయా, పళ్ళు రాలుతాయా, మనం కింద పడతాం తర్వాత. అసలు మంత్రం అంటే ఉత్తములైనటువంటి అక్షరముల యొక్క సముదాయమే మహామంత్రం. మంత్రం అంటే ఏమీ లేదు, అక్షరాలు కూరుస్తారు. అక్షరం ఒక అక్షరం అలా కూర్చగానే ఒక శక్తి కలుగుతుంది. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఎంత మంచివాళ్ళమ్మ బుజ్జినానలు అన్నాను అనుకో, మీ ముఖం చూడండి, వికసించిన తామర పువ్వులాగా ఉంటుంది. సిగ్గులేదు మీకు? ఏంటా కూర్చోవడం, ఏంటా పద్ధతి, ఏంటి బుద్ధి లేదా అని అన్నాను అనుకో, వెంటనే మీ ముఖాలు బాధలు కలుగుతాయి, మనస్సు ఆవేదన చెందుతుంది. మరి ఇవి అక్షరాలే అవి అక్షరాలే కదా. అక్షరములలో ఉత్తమమైనటువంటి అక్షరములను మంత్రం అంటారు. మననాత్రాయతే ఇది మంత్ర, పదే పదే అనమన్నారు. అలాంటి ఉత్తమమైనటువంటి మాటలను పదే పదే అనమన్నారు. ఉత్తమమైనటువంటి గ్రంథాలను పదే పదే చదవమన్నారు. ఉత్తమమైనటువంటి మార్గాన్ని అదే అనుసరించమన్నారు. ఆ ఉత్తమమైనటువంటి మార్గం గనక మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాడికి ఆనందం కలుగుతుంది, మనల్ని గౌరవిస్తారు. చింతకాయలు రాలటం అంటే అర్థం ఏంటి? మంత్రాలకు చింతకాయలు రాలునా? చింతకాయలు రాలటం ఏంటి? పళ్ళు కూడా రాలిపోతాయి. చింతకాయలు దాకక్కర్లా, వీడి పళ్ళు రాలుతాయి. ఒక చిన్ని ఉదాహరణ చెప్తాను. మన నోట్లో 32 పళ్ళు ఉంటాయి కదూ, దాని మధ్యలో మెత్తగా నాలుక ఉంటుంది కదా. ఈ 32 పళ్ళు ఈ మెత్తని నాలుకతో అన్నయిట, రై ఒళ్ళు దగ్గర పెట్టుకోరా, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు రా, నువ్వు అతిగా పోయినావంటే మేము 32 మంది కసక్కను నొక్కామంటే గిలగిలలాడిపోతావు రా నాలుక అని ఈ 32 పళ్ళు నాలుకతో మాట్లాడినాయి. నాలుక కొంచెం బలం తక్కువ, ఈ పళ్ళకు బలం ఎక్కువ. మెత్తగా ఉంటుంది కాదు, అది గట్టిగా ఉంటుంది. అప్పుడు ఈ నాలుక గన్నట, ఏమండి పళ్ళుగారు మీరు మరీ నన్ను దబాయించేస్తున్నారు, నన్ను చాలా బాధగా ఉన్నది అన్నదిట. నర్మయ్, ఎదురు సమాధానం చెప్తావు? ఏమండి మీరు ఇలా అంటే మాత్రం నేను ఊరుకోనండి అన్నది నాలుక. ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తావు? జాగ్రత్త, పక్కకు వచ్చావంటే కొరికేస్తా ఉన్నాడు. అట్లాగా ఏం చేస్తావో చూస్తా. మంచి నీకంటే బలం కలిగినటువంటి కండలు తిరిగినటువంటి వాడు కనపడగానే వాడిని నోటికొచ్చినట్లు బూతులు తిడతా. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసునా? నన్నేమనడు, మూతి మీద కాటాడంటే నీ పళ్ళని దెబ్బకు రాలుతాయి అనుకుంటున్నారేమో మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మెత్తగా ఉన్నాను కదా, నీ ఇష్టం మాట్లాడుతున్నావు అంది. అనేటప్పటికీ ఆ దంతాలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి. తెలిసిందా? అంటే అర్థమైంది ఎందుకు చెప్పాను ఇది. నాలుక మంత్రములు అంటే ఉత్తమమైనటువంటి అక్షర సముదాయాన్ని గనక కూరిస్తే మంచి జరుగుతుంది. అక్షర సముదాయాన్ని గనక మనం చక్కగా ఏదైనా కార్యార్థులమై మంత్రం గనక చదివితే వృక్షం కాలిపోయింది. ఉదంకుడి కథలో, భారతంలో ఒక్కొక్క మంత్రానికి వృక్షములు చిగురిస్తాయి, ఒక్కొక్క పాటకి చెట్లు చిగురిస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైనటువంటి పాటలు పాడితే బృందావనిలో ఎండిపోయినటువంటి చెట్లు చిగురించినాయి. తెలుసునా? ఒక్కొక్క అందమైనటువంటి మాట, అందమైనటువంటి పాటకు ప్రకృతి పులకరిస్తుంది. కాబట్టి మంత్రములకు చింతకాయలు రాలేటువంటి మాట నిజమే. కాబట్టి ఇది అర్థం కాక నేను ఇప్పుడు మాట్లాడుతా చింతకాయ రాలుతుంది ఏమో చూస్తా అంటుంటాడు ఒక్కొక్కడు. కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి మనం. తెలిసిందా? జాగ్రత్తగా ఉత్తమమైనటువంటి మాటలు మాట్లాడుతూ చక్కగా ప్రకాశించండి.